వెల్కమ్ టు ఐ న్యూస్. బంగ్లాదేశ్ రాజకీయాల్లో నిప్పులు గురిపించారు షేక్ హసీనా. ప్రవాసంలో ఉన్న ఆమె మహమ్మద్ యూనుస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక భారీ కారాగారంలా మారిపోయిందంటూ ఆమె పంపిన ఆడియో సందేశం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సంచలన వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రజాస్వామ్యం కూని అయింది. బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక మృత్యులోయలా మారింది. ఇవి ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా నోటి నుంచి వచ్చిన నిప్పులు. బంగ్లాదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఆమెకు సుదీర్ఘమైన ఉద్వేగభరితమైన ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ను ఒక హంతక ఫాసిస్ట్ గా అభివర్ణిస్తూ హసీనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఆడియో సందేశంలో హసీనా సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక విశాలమైన కారాగారంగా, మరణశిక్షలు అమలు చేసే మైదానంగా మారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టు 5న ఒక పక్కా వ్యూహం ప్రకారం విదేశీ శక్తుల అండతో తనను అక్రమంగా గద్దెదించారని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు నుంచి బంగ్లాదేశ్లో ఉగ్రవాద పాలన మొదలైందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆమె ధ్వజమెత్తారు. ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘనపై హసీనా తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యం దేశ బహిష్కరణకు గురైందని, పత్రికా స్వేచ్ఛను అణిచివేశారని మండిపడ్డారు. మతపరమైన మైనారిటీలపై జరుగుతున్న నిరంతర దాడులు, మహిళలపై అకృత్యాలను చూస్తుంటే దేశం వినాశనం వైపు వెళుతోందని హెచ్చరించారు. తనను నేరుగా ప్రజలు ఎన్నుకున్నారని, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కేవలం విదేశీ శక్తుల క్రీడలో భాగస్వామ్యులయ్యారని ఆమె విమర్శించారు. ఫిబ్రవరి 12న జరగబోయే ఎన్నికల నేపథ్యంలో హసీనా తన డిమాండ్లను స్పష్టం చేశారు. యూనస్ ప్రభుత్వం వెంటనే వైదొలగాలని, అవామీ లీగ్ పార్టీపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకవేళ ఇవే పరిస్థితులు కొనసాగితే బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగడం సాధ్యమని ఆమె జోస్యం చెప్పారు. భారత దౌత్యవేత్తల కుటుంబ సభ్యులను వెనక్కి పిలిపించడం కూడా అక్కడ నెలకొన్న అస్థిరతకు నిదర్శనమని హసీనా విశ్లేషించారు. మరి ఆడియో బాంబుకు యూనస్ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇస్తుంది? బంగ్లాదేశ్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయి అనేది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపుతోంది.